నేను డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మా పాపకి చిన్న చిన్న బౌస్ ఈ విధంగా స్టిచ్ చేస్తాను. చాలా క్యూట్గా ఉంటాయి. మనం డ్రెస్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లెంత్ ఏమో 4.5 ఇంచ్ ఉండాలి, విడ్త్ 6.5 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేసుకున్న పీస్ని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మిడిల్లోకి. ఇప్పుడు 2 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి సూది దారాన్ని యూజ్ చేసి. ఈ విధంగా మనం రౌండ్గా రోల్ చేసుకొని 2-3 టైమ్స్ నాట్ వేసుకున్నామంటే బౌ షేప్ అనేది నీట్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇలా క్యూట్గా బాగుంటుంది చిన్న సైజులో చేస్తే. అదే పెద్దవాళ్ళకి మేక్ చేసుకోవాలంటే హైట్ విడ్త్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా గ్లూని యూజ్ చేసి టిక్ టాక్ ఒకటి స్టిక్ చేసుకుంటే మనకి బౌ